SC categorization will be implemented in Telangana in employment and education. ఆ విషయంలో జియో విడుదల చేసి ఆ జియో మొదటి కాపీ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి అందజేసి మేము మీడియాను ఉద్దేశించి మాట్లాడుతున్నాం. ఈ SC కేటగరైజేషన్ విషయంలో నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో చాలా సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, గత ఆంధ్రప్రదేశ్ లో కేబినెట్ మంత్రిగా, అనేక సంవత్సరాలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, పార్లమెంట్ సభ్యునిగా, మళ్ళీ ఇప్పుడు మినిస్టర్ గా ఈ SC కేటగరైజేషన్ విషయం all parties had always supported in the assembly and outside, but ఎవరు కూడా దీన్ని ముందుకు తీసుకుపోలే. శాసనసభలో తీర్మానం చేసే వరకే ఈ ప్రక్రియ గతంలో నిలిచిపోయి ఉండేది. మరి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు, సుప్రీంకోర్టు ఆదేశాలు SC కేటగరైజేషన్ విషయం రాష్ట్రాలకి అధికారాలు ఇస్తూ ఈ SC కేటగరైజేషన్ విషయంలో ముందుకు పోయే విధంగా సబ్ క్లాసిఫికేషన్ అనే పదం వాడడం జరిగింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన 2-3 గంటల్లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, మేమందరం కూడా మా హర్షం శాసనసభలో ప్రకటించి we will go forward as per Supreme Court judgment and directions అని తెలంగాణలో దళితులందరికీ స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. దీన్ని ద వే ఫార్వర్డ్ తీసుకుపోవడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక క్యాబినెట్ సబ్ కమిటీ